అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మీకైతే ఇప్పుడు ఒక మంచి హెర్బల్ టీ అయితే చూపించబోతున్నాను. ఇది శంకుపూలు. శంకుపూల మొక్కని మనం బాల్కనీస్లో అట్లాగా సీడ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయట. జుట్టు రాలిపోకుండా ఉంటుందంట, స్కిన్ బాగుంటుందంట, వెయిట్ లాస్కి కూడా బాగా వర్క్ అవుతుందంట, షుగర్ ఉండేవాళ్ళు కూడా తీసుకోవచ్చట. ఈ పువ్వులైతే మనకి ఒక 5-6 పువ్వులైతే ఒక కప్పు టీకి అయితే వస్తాయండి. ఫస్ట్ అయితే ఇక్కడ పువ్వులన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని ఆ కింద గ్రీన్ కలర్లో తొడాలు ఉన్నాయి కదా, వాటిని అయితే తీసేసుకుందాము. టీ అంటే మనం పాలు పోసి డికాషన్ వేసి చక్కెర వేసుకుంటాం కదా, అలా కాదండి. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకొని దీనికంటూ ఒక సపరేట్ ప్రాసెస్ అయితే ఉంది. అలాగే చేసుకుంటే మంచిదంటారు. ఫస్ట్ అయితే పువ్వులన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ తొడాలన్నింటినీ ఒలిచేసుకుందాము. ఒక కప్పు టీకి అయితే ఈ పూలు సరిపోతాయి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పూలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఈ మధ్య అందరూ కూడా ఎక్కువగా వాడుతున్నారండి. ఇక్కడ వెయిట్ లాస్ కోసం అలాగే హెయిర్ ఫాల్ తగ్గడం కోసం అనేది నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా తొడేలు అవి కూడా ఒలిచేసిన తర్వాత నార్మల్ మన టీ గిన్నె ఉంటుంది కదా, ఆ టీ గిన్నెలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే డెడ్ ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదొక డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే పువ్వుల్లో చాలా రకాల పువ్వులు ఉన్నాయి, కానీ శంకు పూలలో ఈ బ్లూ పూలకే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయట. ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు టీ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. మన లేడీస్కి మామూలుగా ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయటండి. మామూలుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ అయితే పెట్టుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం బాగా తెరిలిన తర్వాత ఈ పూలను ఎత్తి వేసేయడమే. ఇంకా దీంట్లో చక్కెర గిక్కెర టీ డికాషన్ అలాంటివి ఏవి అవసరం లేదు. ఈ పూల్లో ఉన్న కలర్ అంతా ఈ వాటర్లోకి దిగుతుంది. మనం చూస్తుండగానే వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం సేపు మరిగితే సరిపోతాయండి. ఆ కలర్ అంతా దిగేసిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి అయితే వంపేసుకొని సింపుల్గా తాగాలి అనుకుంటే కొంచెం వగరగా ఉంది టేస్ట్ వీటిది. కొంచెం ఏదైనా టేస్ట్ డిఫరెంట్గా కావాలి అంటే నిమ్మకాయ కానీ తేనె కానీ కలుపుకొని తాగుతారు. మార్నింగ్ పూట తాగితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడైతే నేను కలర్ ఎలా వచ్చింది కూడా చూపిస్తాను. 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి, అంటే చాలా వేడిగా ఉంది కదా అనేసి మూత పెట్టాను. ఇక్కడైతే కప్లో కొంచుతున్నాను. కలర్ అయితే ఎంత బాగుందోనండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. మనం చూస్తుండగానే వాటర్ అయితే కలర్ మారిపోయాయి. ఇంకా ఈ స్టేజ్లో ఒక నిమ్మకాయ కానీ తేనె కానీ కొంచెం వేసుకొని తాగామంటే మీకు కలర్ డిఫరెన్స్ తెలియాలని ఇట్లాగా వైట్ కప్లో అయితే వేస్తున్నాను. కలర్ చూసారా ఎంత బాగుందో. నిమ్మకాయ పిండితే వేరే కలర్ వస్తుంది, అంటే నిమ్మకాయ పులుపు కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కొన్ని వట్టిగా తీసుకున్నాను, చాలా ఒగురుగా అనిపించాయి నాకు. అంటే మరీ తాగలేనంత ఒగురైతే ఏం కాదు, తాగొచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలాగే తాగేసానండి. చూద్దాం వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో. హెయిర్ ఫాల్కి అన్నిటికీ కంట్రోల్ అవుతుంది అని అంటున్నారు కదా. ఇవి తాగిన తర్వాత కూడా నేను వీటి వీడియో అనేది చేసి పెడతాను మీకు. ఇప్పుడైతే డైలీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ట్రై చేసి చూడండి, మీరు కూడా పూలు దొరికితే ట్రై చేసి చూడండి.